సార్, ఒక కంపెనీ స్టాక్స్ కొనేటప్పుడు ఒక 10 నిమిషాల్లో ఆ కంపెనీ గురించి తెలుసుకోవడం ఎలా? ఏం 10 నిమిషాలు ఏముంది? మామూలుగా గూగుల్ కొడితే కొన్నిసార్లు ఈవెన్ 2 1 నిమిషాల్లో మినిట్‌లో కూడా 2 నిమిషాల్లో కూడా వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. బట్ ఈస్ ఇట్ ద కరెక్ట్ ఆర్ నాట్ లైక్ దట్? హౌ యూ కెన్ ఏబుల్ టు కంపేర్ ఇట్ అప్ అండ్ హౌ యూ కెన్ ఏబుల్ టు అసెస్మెంట్ యూ కెన్ డూ ఇట్ అంటిల్ అన్లెస్ ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ ద ప్రాపర్ నాలెడ్జ్. ఓకే. మీ దగ్గర సరైనటువంటి సమాచారం గానీ, దాని మీదటువంటి సరైనటువంటి అవగాహన లేకుండా మనకు ఒక ఏఐ చెప్పిందనో, గూగుల్ చెప్పిందనో వెంటనే మీరు ఎలా ఒక నిర్ధారణకు రాగలుగుతారు? రాలేరు కదా! సో, ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఈ 10 నిమిషాలు అనే దానికి నేను చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. నేను చెప్పండి, మీ కంపెనీ గురించి మొత్తం అంతా మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా తెలుస్తాయా మీకు? నో. ఈవెన్ 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళకి కూడా నాకు తెలిసి కంపెనీ యొక్క అంటే మూలాలు కానీ, మామూలుగా ఎలా డెవలప్‌మెంట్ అవుతుందని గానీ, వాళ్ళ ప్లాన్ ఏంటి గానీ కరెక్ట్‌గా అడిగితే కరెక్ట్‌గా చెప్పలేకపోతారు. సో, అలాంటిది 10 నిమిషాల్లో మీరు కావాలన్నప్పుడు మనకి ఏ రకంగా మరి దీన్ని అసెస్మెంట్ చేసుకోవచ్చంటారు? ఓకే. బట్ ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మనం ఢిల్లీకి వెళ్ళాలి అనుకుంటే, ఢిల్లీకి వెళ్ళడం అనేది ఒక కష్టమే. మామూలుగా మీరు ఒక బైక్ తీసుకొని ఇమ్మీడియేట్‌గా వితౌట్ కానీ ఒక గూగుల్ మ్యాప్ పెట్టుకున్నారనుకోండి, కొద్దిగా ఈజీగా వెళ్ళగలుగుతారు. అదే మీరు మామూలుగా ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా తెలిసి ఒక డ్రైవింగ్ ఎక్స్‌పర్టైజేషన్ అయ్యారనుకోండి, ఇంకొద్దిగా సేఫ్టీగా వెళ్తారు. అదే మీరు మామూలుగా ఈ యొక్క రూల్స్‌తో పాటి ఎక్కడ నేను ఆగాలి, ఎక్కడ నేను భోజనం చేయాలి, ఎక్కడ నేను రెస్ట్ తీసుకోవాలి అనేది కూడా మీరు కనుక్కున్నారనుకోండి, సెక్యూర్డ్‌గా వెళ్తారు. ఓకే. సో, ఇప్పుడు మామూలుగా ఈ టూల్స్ అనేది ఖచ్చితంగా మీకొచ్చిందనుకోండి, మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో, మీ యొక్క క్వెషన్‌తో నేను ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. ఓకే. ఇవ్వండి సార్. సపోజ్ మనము ఒక స్క్రిప్ట్ మనం ఒకటి సెలెక్ట్ చేసుకున్నప్పుడు గానీ, మనము ఏదైనా సరే ఒక కంపెనీ గురించి, ఒక కంపెనీ వచ్చేసి దాని యొక్క ట్రేడ్ మార్క్ తోటో, దాని యొక్క బ్రాండింగ్ నేమ్ తోటో ఒక ఈక్విటీ మార్కెట్‌లో ఉంటుంది. సో, మనం దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ మొట్టమొదట దెర్ ఈజ్ వన్ నార్మల్ థీరమ్. ఇట్ ఈస్ అందరూ చెప్పే థీరమ్ ఒకటుంది. ఫస్ట్ టాప్ టు బాటమ్ ఆర్ బాటమ్ టు టాప్ అనాలిసిస్ అని చెప్పి అంటారు. టాప్ టు బాటమ్ అనాలిసిస్ అంటే ఫస్ట్ గ్లోబల్ మార్కెట్ ఎలా ఉంది, అది ఇండియన్ ఎకానమీ వచ్చేసేసి మనము ఎలా ఉంది దాని ప్రకారం. అంటే మార్కెట్ అనేది ఒడిదుడుకుల్లో ఉందా, హైలో ఉందా, తక్కువలో ఉందా, లేకపోతే సైడ్ వేస్‌లో ఉందా అనేది ఫస్ట్ ఒకటి నిర్ధారణకు వస్తారు. ఆ తర్వాత మన ఎకానమీలో ఈ యొక్క ఏ సెక్టర్స్ టాప్ మోస్ట్ ఇంతకుముందు మీరు అడిగినట్టు టాప్ సెక్టర్స్‌లో ఉన్నాయి. ఆ టాప్ సెక్టర్స్‌లో ఈ కంపెనీ యొక్క రేంజ్ ఎంత, ఆ తర్వాత దాని పర్ఫార్మెన్స్ డీటెయిల్స్. ఫస్ట్ ఇది టాప్ టు బాటమ్. బాటమ్ టు టాప్ అనేది కూడా రివర్స్ అనిపిస్తుంది. కంపెనీ ఏ సెక్టర్‌కి అనుసంధానమైంది, ఆ సెక్టర్ వచ్చేసి మన ఎకానమీలో ఎంత వెయిటేజ్ ఉంది, ఎలా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంది, దానికి ఇంకా ఫ్యూచర్ ఉందా లేదా అనేది తీసుకొని నెక్స్ట్ వచ్చేసేసి గ్లోబల్ ఎకానమీలో ఎలా ఉంటుంది. సపోజ్ సింపుల్ మీరు ఒక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తీసుకున్నారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏంటి? నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టర్‌కి సంబంధించినది. బ్యాంకింగ్ సెక్టర్ ఏమవుతుంది, మన ఇండియన్ మామూలుగా నిఫ్టీకి కరెక్ట్‌గా ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది, ఆ నిఫ్టీ అనేది మన ఇండియన్ ఎకానమీ జీడీపీకి ఎంతవరకు ఇస్తుంది, మన జీడీపీ బాగున్నప్పుడు మామూలుగా గ్లోబల్ జీడీపీకి మనం సపోర్ట్ చేస్తున్నాము అనేది ఉంటుంది. ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్‌లో సింపుల్‌గా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు బ్యాంకింగ్ సెక్టర్ ఈజ్ ద కీ ఫ్యాక్టర్ ఫర్ ది ఇండియన్ ఎక్స్‌చేంజెస్. మన ఎక్స్‌చేంజ్ ఇండిసెస్‌లో ఎంత టాప్ మోస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి బ్యాంకింగ్ వచ్చేసి ఎలా సపోర్ట్ చేస్తుంది, ఆల్మోస్ట్ 36% నిఫ్టీకి. నిఫ్టీలో మనము మామూలుగా ఈ యొక్క ట్రేడ్ టర్నోవర్స్‌ని గానీ మామూలు ఇదంతా కూడా 90% ఆఫ్ ది టోటల్ టర్నోవర్ ఉంటుంది. సో, 90% ఆఫ్ ది టోటల్ టర్నోవర్ అంటే మీరు మిగతా 10% మీరు యాడ్ చేసుకున్నప్పుడు టోటల్‌గా ఎంతవరకు ఉంటుందనేది మీకు అర్థమవుతుంది. సో, ఈరోజు మనం ఇంత మార్కెట్ మన టర్నోవర్ అవుతుంది, గ్లోబల్‌లో ఎంత జరుగుతుందనేది కూడా మీకు ఒక అంచనా వస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఈజ్ ద యాజ్ ఆన్ టుడే ఇప్పుడు మొత్తం గ్రూప్ అంతా విలీనమైన తర్వాత ఇట్ ఈజ్ నెంబర్ 1 బ్యాంక్ ఇన్ ద త్రూఅవుట్ వరల్డ్. సో, అలా ఏంటంటే మీకు ఒక స్టాక్‌ని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ టాప్ టు బాటమ్ అనాలిసిస్ అనేది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ దాని యొక్క మేజర్ క్వాలిటీస్, పర్ఫార్మెన్స్ ప్రీవియస్ ఎలా జరుగుతూ ఉంది, ఇప్పుడు ఎలా జరగబోతుంది. బికాజ్ ఈ సెక్టర్ అనాలిసిస్ వచ్చినప్పుడు మీకు కొంత ఈ అసెస్మెంట్ అనేది జరుగుతుంది. దాన్ని బట్టి మీరు యాంటిసిపేషన్ చేయగలరు. తర్వాత పర్ఫార్మెన్స్ యొక్క టీమ్ పర్ఫార్మెన్స్ ఏంటి, అంటే ఒక మేనేజ్మెంట్ పర్ఫార్మెన్స్ ఏంటి, మామూలుగా దీని యొక్క
టెక్నికల్ ఇండికేటర్స్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఏంటి Okay. అనేది చేయగలగాలి. మ్మ్. ఈ రెండు చేసుకున్న తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్లు వెంటనే ఎప్పుడైతే ఒకసారి మనం కంపెనీ గురించి గూగుల్‌లో సెర్చ్ చేయగానే ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ వస్తుంది. పిఈ వాల్యూ ఇంత, ఆర్ఓసిఈ ఇంత, క్యాపిటల్ ఇంత, ఎబిటా ఇంత, ప్యాట్ ఇంత అని చెప్పేసి వస్తాయి. వాటి గురించి మనం సరైన అవగాహన లేకుండా మ్మ్. ఇమ్మీడియేట్‌గా మనం పోయి పెట్టడం అనేది ఇట్స్ నాట్ ఎ రైట్ థింగ్ యాక్చువల్లీ. మ్మ్. సో ఒక కంపెనీని మనము ఆ రకంగా అనాలిసిస్ చేసుకున్నప్పుడు మనకు డెట్ టు ఈక్విటీ ఎంత, మామూలుగా ఇన్వెంటరీ టర్నోవర్ ఎంత ఉంది, ఆపరేటింగ్ మార్జిన్ కూడా మనకి ఎంత ఉంటుంది, మనకు రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఆర్ఓసిఈ ఎంత ఉంటుంది, కరెంట్ రేషియో అంటే ఇప్పుడు మనకు లిక్విడిటీకి మామూలుగా ఇప్పుడు మన దగ్గర ఎంత లిక్విడిటీ ఉంది, షార్ట్ టర్మ్లో దీనికి ఏమైనా అడ్డంకులు రావచ్చా, మ్మ్. అడ్డంకులు రావచ్చా అంటే ఇప్పుడు మీరు సింపుల్ క్రూడ్ ఆయిల్ ఉన్నట్టుండి పెరిగిపోయింది. ఒక డీజిల్ బేస్ మీద పనిచేసేటువంటి మామూలుగా జనరేటర్స్ అన్నీ కూడా ఏమవుతాయండి, కంప్లీట్గా రేట్లు పెరిగిపోయి వాళ్ళ ప్రాఫిట్ తగ్గిపోతుంది కదా. అవును. సో ఇలాంటి ఏంటంటే సింపుల్గా మనం కన్నా ఒక కరెంట్ రేషియోస్ అంటే ఎలా ఉన్నాయి మనకి, మళ్ళా మనకు అసెట్ టర్న్ ఓవర్ అనేది ఎట్లా ఉంది అంటే సంవత్సరం పెరుగుతూ ఉందా, సంవత్సరం తగ్గుతూ ఉందా, లేదా కన్సిస్టెంట్గా మెయింటైన్స్ అవుతూ ఉందా, చాలా కన్సిస్టెంట్గా మెయింటైన్స్ అవుతున్నా ప్రాఫిట్స్ పెరుగుతున్నాయా, మ్మ్. ఆ ప్రాఫిట్స్ మీకు షేర్ హోల్డర్స్కి టర్న్ చేస్తున్నారు లేదా. మ్మ్. సో అలాంటి కంపెనీసా కాదా. అలా కాకుండా డివిడెంట్ అనేది మామూలుగా కంపెనీ ప్రాఫిట్స్ వస్తాయి, అన్నీ వస్తాయి, టీసీఎస్ ఉంది, బాగా వాల్యూ పెరుగుతుంటుంది, కానీ జనాలకి ఏం రాదు. మ్మ్. సో ఇట్లాంటప్పుడు ఏం చేస్తారు మీరు, యూ కాంట్ డూ ఎనీథింగ్ రైట్. అవును. ఇప్పుడు ఎల్ఐసి ఉంది, ఎల్ఐసి గోయింగ్ టు బి గివింగ్ టు ది నెక్స్ట్ ఫర్దర్గా ఇవ్వబోతా ఉంది. ఏమి ఇవ్వబోతుంది, బోనస్ షేర్స్ ఇవ్వబోతుంది. మ్మ్. బోనస్ షేర్స్ అంటే ఇట్స్ 1 ఉండే 2 అంటే మీకు ఆల్మోస్ట్ మీరు డబుల్ అయినట్లుగా. మ్మ్. దాని ఇప్పుడు 800 ఉండేది సపోజు 2 షేర్లు వచ్చాయంటే మీకు 1700 అయినట్లుగా. అంతే. అలాగే దాని మాల్ వాల్యూ కదా రేపు పొద్దున ఇప్పుడు 800 నుంచి 1000 రూపాయలు అంటే 2000 అయినట్లుగా. అంతే. సో ఇట్లా కంపెనీస్ని అనలైజ్ చేయడం కన్నా ఎప్పుడైనా నేర్చుకొని ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా టాక్టిఫుల్గా కొద్దిగా ప్రొఫెషనల్స్ తోటి సరైనటువంటి అడ్వైస్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగితే మ్మ్. మనము నష్టపోవడానికి తక్కువ అవకాశం ఉంటుంది, లాభపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే. సో మనం డౌన్ సైడ్ రిస్క్ని మనం మెయింటైన్ చేయొచ్చు, అప్ సైడ్ని కొద్దిగా మ్యాక్సిమం ఆప్టిమం ప్రాఫిట్స్ నుంచి మ్యాక్సిమం ప్రాఫిట్స్ వరకు మనము ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. ఓకే. అలాగే మనకు ఎక్స్పోర్ట్స్, దానికి ఈ కంపెనీకి ఎక్స్పోర్ట్ అవకాశాలు ఎంత ఉన్నాయి, ఇంపోర్ట్ అవకాశాలు ఎలా ఉన్నాయి, మ్మ్. అలాంటివి కూడా మనం చేసినప్పుడు కూడా ఇలాంటి మనకు ఈజీగా మనకు వచ్చేదానికి అవకాశం ఉంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.